డబ్బు కలిగిన వాడికి మనం చేసినటువంటి మేలు ఏదైనా మంచి చేసాం అనుకోండి, ఎక్కువ డబ్బు కలిగిన వాడికి అదంతా కూడా నిష్ఫలం, ఫలితం లేకుండా పోతుంది. ఏమవుతుంది? ఫలితం లేకుండా పోతుంది. అలా కాకుండా పేదలకు అంటే ఏమీ లేనటువంటి పేదలకు, పేదవాళ్ళకి ఏమీ లేనటువంటి వాళ్ళకు నేను చేసిన సత్ఫలం చాలా చక్కగా వాళ్ళకి ఆ యొక్క సాయం చేస్తే అది సత్ఫలం. ఏ ఫలాన్ని? మంచి ఫలాన్ని ఇస్తుంది. ఏ ఫలాన్ని ఇస్తుంది? వెరీ గుడ్. వరకున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదట కురిసిన గాక. ఆ మేగుడు అంటే మీద ఉన్నటువంటి మేఘాలు ఉంటాయి కదా, వర్షం. ఆ వర్షం వాడిపోయినటువంటి చేల మీద అంటే పంట పొలాల మీద కాకుండా అంబుదులు అంటే ఏంటి? సముద్రం. అంబుదులు అంటే ఏంటి? ఆ సముద్రం మీద, ఆ అంబుదుల మీద అంటే సముద్రం మీద ఆ కురవడం వలన ఏమి ఫలము, ఏమైనా ఫలితం ఉంటుందా? అంటే వర్షం ఎక్కడ కురవాలి? పంటల మీద అంటే వాడిపోయినటువంటి చేల మీద కురవాలి. ఎక్కడ కురవక్కర్లేదు? సముద్రాల మీద. ఎవరికి మనం సాయం చేయాలి? ఎవరికి సాయం చేయనక్కర్లేదు. డబ్బున్న వాళ్ళకి సాయం చేస్తే ఫలితం రాదు. అదే పేదవాళ్ళకి సాయం చేస్తే ఫలితం అది మనం ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం. సరేనా?